నమస్తే అండి. నా పేరు రాజేష్. నేను చెన్నైలో ఉంటాను. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాను. ఇవాళ నేను జనసేన పార్టీకి ఎందుకు ఓటేయాలనే దాని గురించి నేను మాట్లాడతాను. ఆల్రెడీ నేను యూట్యూబ్‌లో కొన్ని వీడియోస్ చేశాను. సో, అయన్నీ మోస్ట్‌లీ కౌంటర్ ఇవ్వడానికే ఉంటాయి. వేరే పార్టీస్ కౌంటర్ ఇవ్వడానికే ఉంటాయి. సో, వాళ్ళు కవర్ చేయని టాపిక్స్ నేను ఇవాళ కొన్ని కవర్ చేస్తాను. అండ్ ఇంకో విషయం, నేను కొన్ని వీడియోస్ చూశాను జనసేన తరపున మాట్లాడేవాళ్ళు. వాళ్ళకి గుర్తింపు రాలేదని బాధపడుతున్నారు. ఫీల్ అవుతున్నారన్నమాట కొంతమంది. సో, యాక్చువల్లీ పవన్ కళ్యాణే తను ఎలాంటి పదవులు ఆశించకుండా, సీఎం పదవి కూడా ఆశించకుండా తను రాజకీయాల్లోకి వచ్చాడు. అలాంటి పవన్ కళ్యాణ్ అలా వచ్చినప్పుడు మనం కూడా ఎలాంటి గుర్తింపు కోసం ఆశించకుండా కేవలం సమాజం బాగుపడాలి, లేకపోతే సొసైటీ బాగుండాలని దాంతోనే మనం జనసేన పార్టీకి మనం జాయిన్ అవ్వాలి. అండ్ నెక్స్ట్, ముఖ్యంగా జనసేన పార్టీకి ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటి ఇప్పుడు? అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. రీసెంట్గా ఈ గాజు గుర్తుని మనకి గుర్తుగా వచ్చింది, గాజు గ్లాస్. సో, జనాలు దీని మీద కూడా కామెంట్ చేయడం మొదలెట్టారు. యాక్చువల్గా మీ గాజు గ్లాస్ పగిలిపోద్ది ఇలా అంటున్నారు అన్నమాట. గాజు గ్లాస్ పగిలిపోయినా సరే, పగిలిన గాజు పైన ఇంకొకటి కత్తి కన్నా కూడా పొద్దునగా ఉంటుంది. అలాంటి ఒక గాజు గ్లాస్ పగిలితే 10 కత్తులు తయారవుతాయి. అలాంటి గాజు పెంకులు తయారవుతాయి, అన్ని కలిపితేనే ఒక గ్లాస్ తయారవుతుంది. అండ్ మనకి ముఖ్యంగా మనకున్న డ్రాబ్యాక్ ఇప్పుడు మీడియా. ఈ మీడియా ఏది కూడా ఇప్పుడు మన జనసేన పార్టీకి సపోర్ట్ చేయదు. ఎందుకంటే మీడియా పూర్తిగా కూడా ఇప్పుడున్న పొలిటికల్ పార్టీస్లో ఉందన్నమాట, మోస్ట్ ఆఫ్ ది మీడియా. అండ్ సో దీని మూలంగా యాక్చువల్గా ఇప్పుడు దాకా ఈ పార్టీకి జనాలందరికీ పవన్ కళ్యాణ్ మంచితనం గురించి ఈ పార్టీకి తెలిసి ఉండాలి, కానీ తెలియట్లేదు. ఎందుకంటే ఇప్పుడు దాకా వాళ్ళు పవన్ కళ్యాణ్ చెప్పిన స్పీచ్లు ఇప్పుడు దాకా కనీసం ఒకటి కూడా వినలేదన్నమాట. ఆయన కనీసం ఇప్పుడు దాకా 10-15 స్పీచ్లు ఇచ్చారు. కనీసం ఒక స్పీచ్ విన్నా సరే వాళ్ళు చచ్చిపోయేది. వాళ్ళు పవన్ కళ్యాణ్ పట్ల వాళ్ళ అభిప్రాయం మార్చుకుని ఉండేవాళ్ళు ఈ పార్టీకి. సో ఈ మీడియా ప్రాబ్లం మనం ఎలా ఓవర్కమ్ చేయాలి? ఒకప్పుడు ఇదే ప్రాబ్లం చే గువారా అనే అతను కూడా వచ్చింది. సో అతను క్యూబాలో ఉండేవాడు. క్యూబాలో బాటిస్టా అనే అతను డిక్టేటర్గా ఉండేవాడు. సో ఈ బాటిస్టాని అమెరికా కంట్రోల్ చేసేది. ఈ బాటిస్తా పాటు అక్కడ ఉన్న న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా అమెరికా కంట్రోల్ చేసేది. సో ఇది ఇప్పుడు అతనికి ఇది కూడా పెద్ద ప్రాబ్లం అయింది, మీడియా అనేది. సో అప్పుడు దీని కాంపిటీషన్గా అతను రెబల్ రేడియో అని లాంచ్ చేశాడు. ఈ రేడియో యూస్ చేసి ఇతను చే గువారా అండ్ ఫిడెల్ కాస్ట్రో ప్రజలను రేడియో ద్వారా కనెక్ట్ అయ్యి వాళ్ళ ప్లాన్స్ని కానీ వాళ్ళకి తెలియజేయడం జరిగిందనమాట. సో ఇదే రెబల్ రేడియో యూస్ చేసి ఈ బాటిస్టా అనే అతను కింద దింపి ఫిడెల్ కాస్ట్రోని క్యూబాకి అధ్యక్షం చేశాడు ఈ చే గువారా. సో మనం కూడా ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్కరి చేతిలో ఉంది. సో నిజానికి మన యాక్చువల్గా జీరో. ఇప్పుడు మన పార్టీకి అయినా ఓట్లు పడాలంటే పవన్ కళ్యాణ్ చేసే ఓట్లు పడాలి. ఫస్ట్ ఈ విషయం అందరూ గుర్తుంచుకోండి. సో మనం చేయాల్సింది ఏం లేదు, జస్ట్ పవన్ కళ్యాణ్ ఏదో ఒక వీడియో, ఒక స్పీచ్ మనం తీసుకెళ్ళి మనం ఎవరితో అయితే మన పార్టీకి ఓటు వేయించాలనుకుంటున్నామో ఆ వీడియో చూపించండి. ఒకరు కాకపోతే 20 మంది 10 మంది కలిపి చూపించండి అనమాట. సో వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ అభిప్రాయం అనేది మన పార్టీకి ఫేవరబుల్గా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా విన్న స్పీచ్ల్లో వేరే పార్టీ స్పీచ్లు మన పార్టీ స్పీచ్ వింటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. వేరే పార్టీ స్పీచ్లకి వెళ్తే జనాలు వాళ్ళకి బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వడం, లేకపోతే వాళ్ళకి బీర్ సీసాలు ఇవ్వడం, వాళ్ళు బానిసలుగా చూస్తారన్నమాట. మీకు మేము 1000 కోట్లు ఇస్తున్నాం, మీకు 100 కోట్లు ఇస్తున్నాం అని, మీకు రోడ్లు వేస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం, డ్రైనేజ్ ఇస్తున్నాం, నీళ్ళు ఇస్తున్నాం, మీరు మాకు ఓటు వేయకపోతే మీకు అవన్నీ ఉండవు అంటారు. కానీ పవన్ కళ్యాణ్ అలా మాట్లాడు. పవన్ కళ్యాణ్ ఏమంటాడంటే వాళ్ళు ఆలోచించే విధంగా మాట్లాడతాడు. వాళ్ళని బలపరిచి తద్వారా పవన్ కళ్యాణ్ బలపడటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. సో నెక్స్ట్ మనం రాష్ట్ర బడ్జెట్ గురించి మాట్లాడాలి.
మన రాష్ట్ర బడ్జెట్ 1,60,000 కోట్ల రూపాయలు. సో దీనికన్నా ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఇంట్లో తండ్రి తన 3 పిల్లలకి బజారుకి వెళ్ళి 1000 రూపాయలు పెట్టి సరుకులు కొనుక్కురామని చెప్పాడు. లిస్ట్ కూడా ఇతనేస్తాడు. సో మొదటి కొడుకు వస్తాడు, ఆయన 750 రూపాయలు పెట్టి అన్ని ఫస్ట్ క్లాస్ వెరైటీ సరుకులు కొంటాడు. 250 రూపాయలు మిగులుతాయి. తండ్రికి 750 రూపాయలు బిల్లు ఇచ్చేస్తాడు, 250 తిరిగి ఇచ్చేస్తాడు. రెండో వాడు ముదురు కొద్దిగా, వాడు 500 రూపాయలు పెట్టి రెండో క్వాలిటీ సరుకులు తెస్తాడు, 500 జోబులు వేసుకుంటాడు. బిల్లు 1000 రూపాయల బిల్లు తండ్రికి వస్తాడు. మూడోవాడు వాడు ఏదో అనమాట, ఆడు 250 రూపాయలు పెట్టి అన్ని నాసిరకం సరుకులు కొంటాడు, కానీ 750 రూపాయలు జోబులు వేసుకుంటాడు. తండ్రికి 1250 రూపాయలు బిల్లు చూపిస్తాడు. ఈ 1250 రూపాయలు ఏంట్రా అంటే 250 రూపాయలు కొట్టేవాడిగా ఖాతా పెట్టాను అంటాడు. సో నెక్స్ట్ టైం ఇంకో 1000 రూపాయలు ఇచ్చినప్పుడు ఈ 250 కూడా మళ్ళీ ఇతని జోబులోకి వెళ్తాయి అన్నమాట. మన రాష్ట్రం బడ్జెట్ కూడా అంతే, 1,60,000 కోట్లు. ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? ఇందులో 60,000 కోట్లు మన రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే ట్యాక్స్, ఇంకో 30,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి వస్తాయి అన్నమాట. అవి కూడా మనం వాళ్ళకి ట్యాక్స్ రూపంలో కట్టినాయి. తర్వాత ఇంకో 30,000 కోట్ల రూపాయలు ఫండ్ల కింద వస్తాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. తర్వాత ఇంకో 30,000 కోట్లు మన వాళ్ళు అప్పులు చేస్తారు. ఇంకో 10,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఆస్తులు అమ్మి, గవర్నమెంట్ ఆస్తులు అమ్మి ఇంకో 10,000 కోట్లు. అలాగే గంధపు చెక్క కూడా అమ్ముతారు మన వాళ్ళు. సో ఈ డబ్బులన్నీ ఎక్కడ ఖర్చు పెడుతున్నారు? ఎడ్యుకేషన్కి 20,000 కోట్లు. ఈ 20,000 కోట్లు 10,000 కోట్లు టీచర్ ఫీజులకి కానీ లేకపోతే ఫీజు రింబర్స్మెంట్ పద్ధతిలో కానీ వాడతారు. మీరు మిగతా 10,000 కోట్లు ఏమవుతాయి? నెక్స్ట్ వెల్ఫేర్, బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకి ఒక 5,000 కోట్లు ఖర్చు పెడతారు. అందులో 1000 కోట్లు మాత్రమే స్కాలర్షిప్లు వెళ్తాయి. మరి మిగతా 4,000 కోట్లకి ఎప్పుడు వీళ్ళు లెక్కలు చెప్పరు. తర్వాత హెల్త్కి 6,000 కోట్లు ఖర్చు పెడతారు. ఇందులో 1000 కోట్ల నుంచి 1,500 కోట్ల వరకు ఆరోగ్యశ్రీ పద్ధతికి ఖర్చు పెడతారు. మిగతా 3,000 కోట్లు కానీ 4,000 కోట్లు కానీ ఏమవుతాయి? తర్వాత విలేజెస్, 15,000 కోట్లు. పల్లెటూరుకి 15,000 కోట్లు ఖర్చు పెడతారు. అందులో 5,000 కోట్లు పంచాయతీ రాజ్కి, మిగతా 10 కోట్లు ఏమవుతున్నాయి? 10,000 కోట్లు. తర్వాత మున్సిపాలిటీకి 5,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. తర్వాత నీళ్ళు, వాటర్కి 15,000 కోట్లు. అందులో 10,000 కోట్లు పోలవరం ప్రాజెక్ట్కి ఖర్చు పెడుతున్నారు. తర్వాత అగ్రికల్చర్కి 15,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అందులో 2,000 నుంచి 3,000 వరకు రైతు రుణమాఫీ. మరి మిగతా 12,000 కోట్లు ఏమవుతున్నాయి? మన ఇల్లంట కూరగాయలు అమ్మే అతని దగ్గర మనం కిలో ఉల్లిపాయలు 20 రూపాయల నుంచి 40 రూపాయలతో మనం కొంటాం. అదే అతను 1000 రూపాయలకి అమ్మితే మనం కొనం. కానీ మన ఊరిలోనే రోడ్లు వేస్తారు. ఆ రోడ్డు 1000 కోట్ల బదులు 1,000 కోట్ల రూపాయల బదులు 10 కోట్లు పెట్టి లేదా 20 కోట్లు పెట్టి వేస్తారు. కానీ అవి మనం ఎవరో వాడదాం, అవి వాళ్ళకి అలసి అయిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తింటున్నారు. సో ప్రజలకి డైరెక్ట్గా 10,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఫీజు కానీ లేకపోతే ఇక ఆరోగ్యశ్రీ కానీ రైతు రుణమాఫీ కానీ సబ్సిడీలు కానీ మొత్తం 10,000 కోట్లు. ఇంకా 10,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం అంటే మొత్తం 20,000 కోట్లు అవుతాయి. అట్లాగే మనం గవర్నమెంట్ రన్ చేయడానికి పల్లెటూరులో కానీ లేకపోతే సిటీల్లో కానీ లేకపోతే మొత్తం మన రాష్ట్రంలో గవర్నమెంట్ రన్ చేయడానికి 50,000 కోట్లు అవుతాయి. ఇంకో 10,000 కోట్లు అయ్యండి, మొత్తం 60,000 కోట్లు. ఇక్కడికి 80,000 కోట్లు అయ్యాయి.
మరి మిగతా 80,000 కోట్లు ఏమవుతుంది? ఆ 80,000 కోట్లు వాళ్ళు డెవలప్మెంట్ మీద పెడతారు. అంటే ప్రాజెక్టులు కట్టడానికి కానీ, రోడ్లు వేయడానికి కానీ, కొత్త కాలువలు తోవడానికి వాటికి. అది వాళ్ళ ఖర్చు 40,000 కోట్లు అవుతుంది. మరి మిగతా 40,000 కోట్లు ఏమవుతుంది? ఆ 40,000 కోట్లు 10,000 కోట్లు మనం కాంట్రాక్టర్స్కి లాభం కింద పెడతాం. యాక్చువల్గా ఇవన్నీ కూడా వాళ్ళు కాంట్రాక్ట్స్ ద్వారానే పనులు చేయించుకుంటారు అనమాట. మరి మిగతా 30,000 కోట్లు ఏమవుతాయి? ఈ 30,000 కోట్లు ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎం, గవర్నమెంట్ ఆఫీసులు ఎవరైతే ఆ కాంట్రాక్టర్ అప్రూవ్ చేస్తారో, వాళ్ళకి మనీ రిలీజ్ చేస్తారో, ఫండ్స్ రిలీజ్ చేస్తారో వాళ్ళు అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్. సో వీళ్ళు ప్రతి సంవత్సరం 30,000 కోట్లు తినేస్తారు. అదే మనకి పవన్ కళ్యాణ్ గవర్నమెంట్, జనసేన పార్టీ గవర్నమెంట్ వచ్చిందంటే ఆ 30,000 కోట్లలో 10,000 కోట్లు తిరిగి ప్రజలకి వేస్తారు. ఆ 10,000 కోట్లు పెట్టి మన ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, ఇంకా రైతు రుణమాఫీ ఇవి మనం చూసుకోవచ్చు. అంటే 20 + 10 30,000 కోట్లు అవుతుంది. ఇంకా 20,000 కోట్లు ఉంది. ఆ 20,000 కోట్లు తిరిగి మన డెవలప్మెంట్ మీద పెట్టుకోవచ్చు. అంటే అప్పుడున్న 80,000 కోట్లు, ఈ కొత్తగా 20,000 కోట్లు, అంటే 1,00,000 కోట్లు. ఇలా పెడతాం మూలంగా మనకు ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టు సపోజ్ 7 సంవత్సరాలు అవ్వాల్సింది మనకు 5 సంవత్సరాలు 4 సంవత్సరాల్లోనే అవుతుంది. ఒకవేళ మనం అందులో పెట్టకపోతే మనం కొత్తగా ఏమైనా బ్రిడ్జ్లు కానీ, కొత్తగా హాస్పిటల్స్ కానీ, కొత్తగా స్కూళ్ళు కానీ కట్టుకోవచ్చు. ఈ పవన్ కళ్యాణ్కి మిగతా వాళ్ళకి ఉన్న తేడా ఏంటంటే, పవన్ కళ్యాణ్కి ధైర్యం ఎక్కువ. అతను ప్రతి సంవత్సరం 100 కోట్లు సంపాదిస్తాడు. ఇంకా కావాలంటే ఇంకా 100 కోట్లు సంపాదించవచ్చు. కానీ అతను 100 కోట్లు యాడ్స్ ద్వారా సంపాదించేసాడు. అట్లా చేయడు, ఎందుకంటే జనాలు మోసం చేయడం ఇష్టం లేదు. సో ఇతను ఈ 100 కోట్లు కూడా ఇప్పుడు కలియుగంలో కూడా దాని తన్మలు చేస్తాడు. అలా ప్రతి సంవత్సరం అతను కావాలంటే 100 కోట్లు సంపాదించుకుంటాడు. ఇంకా ఎక్కువ ఏమో ఆశపడ్డాడు. మన రాజకీయ నాయకులు అలా కాదు. రాజకీయంలో ఒక రాకముందు 10 కోట్లు ఉంటుంది వాళ్ళ ఆస్తి, కానీ రాజకీయంలోకి వచ్చిన తర్వాత 1,00,000 కోట్లు అవుతుంది. ఎలా వస్తున్నాయి ఇన్ని డబ్బులు? వాళ్ళు ప్రతి సంవత్సరం దొబ్బేసే 30,000 కోట్ల నుంచి హవాలా ద్వారా బయట దేశాలకి బ్యాంకుల్లో కడతారు, లేకపోతే కంపెనీల్లో కడతారు. 30,000 కోట్లు ఇండియా నుంచి హవాలా చేస్తారు. దాంతోపాటు కొన్ని డొల్ల కంపెనీలు పెడతారు, మన దేశంలో కానీ బయట దేశంలో కానీ. మళ్ళీ వాటి కింద మళ్ళీ ఇంకో డొల్ల కంపెనీలు పెడతారు. సో డబ్బులు ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఫైనల్గా ఈ కంపెనీలు ఇండియాలో 10-15 కంపెనీలు ఉంటాయి. వీటికి అన్నీ వీళ్ళే ఓనర్స్ ఉంటారు అనమాట. ఇవన్నీ కూడా డొల్ల కంపెనీలు, ఎవరు ఓనర్లు ఉండరు, కానీ అకౌంట్లు ఉంటాయి. ఫైనల్గా ఇక్కడికి వస్తాయి. మరి ఇందులో నుంచి వీళ్ళు డబ్బులు ఎలా తీసుకుంటారు? ఫైనల్గా వీళ్ళ కంపెనీ నుంచి మనం 10,000 పెట్టుకునే సరుకు బయట వస్తువు ఏదైనా సరే, వాళ్ళు కూడా అదే వస్తువు తయారు చేస్తారు, 10,000 వస్తువు. కానీ వాళ్ళు తయారు చేయడానికి 50,000 ఖర్చు చూపిస్తారు. సో దాని మూలంగా ఇక్కడ వాళ్ళకి 40,000 లాస్. అట్లా ప్రతి సంవత్సరం వాళ్ళు 30,000 కోట్లు వాళ్ళ కంపెనీల్లో లాస్ చూపిస్తారు. వాళ్ళు లాస్ చూపించి వాళ్ళ అకౌంట్లో వేసుకుంటారు అన్నమాట.
ఇంకో రకం రాజకీయ నాయకుడు కూడా ఉన్నాడు. మన సంక్రాంతి వచ్చిందంటే అతను మీరు కోడి పందులతో పాటు పందులతో కూడా పందాలు పెట్టుకోండి మీరు అంటాడు. ఆయన మాత్రం 800 కోట్లు అప్పేకారు కొడతాడు. మరి మనం పందులు అడ్డగాని గడ్డి తింటాయి కాబట్టి పందులు అంటారు. మరి మన జనాల డబ్బులు తినేసే వాడిని ఏమనాలి మనం? ఇంకా పవన్ కళ్యాణ్కి మిగతాలకి తేడా ఏంటి? ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం పార్టీ పెట్టిన మొదట్లో ఒక ఘటన జరిగింది హైదరాబాద్లో, భీమరావు వాడ. ఈ భీమరావు వాడ అనేది గాంధీ భవన్ పక్కన ఉంటుంది. పావు ఎకరంలో 100 కుటుంబాలు 80 సంవత్సరాల నుంచి ఉంటున్నాయి. ఈ గాంధీ భవన్కి ఇంకా స్థలం కావాల్సి వచ్చి ఉన్న స్థలం సరిపోక ఈ భీమరావు వాడ మొత్తాన్ని అర్ధరాత్రి పూట 10 ప్రొక్లైన్లతో తోసారన్నమాట. జనాలందరం బయటకు తోసారు. నెక్స్ట్ డే మీకు తెలిసింది కదా, పాలిటీషియన్స్ వస్తారు. అట్లాగే ఫస్ట్ మన చంద్రబాబు నాయుడు గారు వెళ్తారు. వెళ్ళి చూసి మెదలకుండా వచ్చేస్తారని మాట్లాడరు. నెక్స్ట్ మన పవన్ కళ్యాణ్ వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ అన్నీ కూడా కంచాలు మంచాలు అన్నీ అలా గిన్నెలు అలా అప్పుడే తిన్న అన్నం అన్నీ కూడా రోడ్డు మీద చాలా చెదురైపోయి పడి ఉంటారు అన్నమాట. పిల్లలందరూ చిన్న పిల్లలందరూ కూడా బిక్కుమొహం వేసుకుని చూస్తూ ఉంటారు. వాళ్ళని చూసి ఒళ్ళు మండి పవన్ కళ్యాణ్ స్టేజ్ పెట్టి అందులో కాంగ్రెస్ నాయకుల ఫోటోలు అన్నీ పెట్టి నడి రోడ్డు మీద అందరిని తిట్టాడు. అలా కనీసం చంద్రబాబు నాయుడు గారు కూడా చేయలేకపోయారు. ఎందుకంటే అప్పుడే కాంగ్రెస్ పార్టీ మంచి పవర్ఫుల్ పొజిషన్లో ఉందన్నమాట. ఈ పవన్ కళ్యాణ్ కనీసం తనకి తర్వాత తన పరిస్థితి ఏంటనేది కూడా కొద్దిగా కూడా ఆలోచించకుండా ఈ ఎవరైతే వీళ్ళు నష్టపోయారో వాళ్ళ తరఫున కాంగ్రెస్ పార్టీని నిలదీశాడు. ఒకే ఒక వ్యక్తి, ఇంకెవరు అలా చేయలేదు. సో అతనికి ధైర్యం ఎక్కువ. అండ్ దాంతోపాటు అతనికి పేషెన్స్ కూడా బాగా ఎక్కువ. ఈ పవన్ కళ్యాణ్ తన సినిమాల్లో వచ్చినప్పుడు 1-2 సంవత్సరాలకే అతని సంగతి తెలిసిపోయింది పాలిటీషియన్కి. అప్పటి నుంచే పుకార్లు అలా రూమర్స్ స్ప్రెడ్ చేశారన్నమాట. సో ఇవన్నీ మామూలుగా వేరే వాళ్ళని కొద్దిగా బాధ పెట్టినా సరే పవన్ కళ్యాణ్ అవన్నీ కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే తనకు తెలుసు ఎప్పుడో అప్పుడు తన గురించి వాళ్ళకి అర్థం అవుతుంది ఆ సంగతి. అండ్ అదొకటే కాదు, స్పెషల్ కేటగిరీ స్టేటస్. దీని గురించి మనం పవన్ కళ్యాణ్ తలుచుకుంటే తనకున్న పవర్కి మనకి మన ఎలక్షన్స్ టీడీపీ ఎలక్షన్స్ గెలిచిన వెంటనే ఈ స్పెషల్ స్టేటస్ గురించి మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం అందరిని రెచ్చగొట్టేసి మొత్తం అలకలం చేసే పని. కానీ అతను అట్లా చేయలేదు. ఎందుకంటే మన రాష్ట్రం అప్పుడే తయారైంది. కనీసం ఒక 5 సంవత్సరాలు అయినా సరే రాష్ట్రం ఏర్పడాలి, కొద్దిగా బలం కావాలి. సో దాని గురించి అతను మొదటి నుంచి కూడా స్పెషల్ స్టేటస్ రావాలి అని గట్టిగా పోరాడిన ఒకే వ్యక్తి. ప్రతి సంవత్సరం అతను గుర్తు చేశాడు మనకు కావాలి స్పెషల్ స్టేటస్ కావాలని. అంతేగాని గొడవలు చేయలేదు. మిగతా అలాగే రైళ్ళు బస్సులు తగలట్లేదు. మన ఆంధ్ర తెలంగాణ గొడవ అయినప్పుడు కూడా అక్కడున్న నాయకులు, తెలంగాణ నాయకులు ఆంధ్ర వాళ్ళు బిర్యానీ కాదు పేడ అన్నారు. అట్లాగే ఆంధ్ర వాళ్ళు పేర్లు బులిబాబు, బుజ్జిబాబు పెట్టుకుంటారు అని ఎగతాలు చేశారు. వాళ్ళు ముహూర్తాలు పొద్దున పెట్టుకుంటారు, అర్ధరాత్రి పెట్టుకుంటారు వాళ్ళు పిచ్చోళ్ళు అని ఎగతాలు చేశారు అన్నమాట. ఆంధ్ర ప్రజలను ఎగతాలు చేశారు. నిజానికి తప్పు చేసింది తెలంగాణ, నష్టపోయింది ఆంధ్ర నాయకుల వల్ల కానీ ఆంధ్ర ప్రజల వల్ల కాదు. అయినా సరే వాళ్ళు ప్రజలను తిట్టారు. ఆ టైంలో కూడా వాళ్ళకి ఎదురుగా నుంచి నేను నిలబడి మన తరపున మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఒక్కడే. ఎందుకంటే అతను ఒక్కడికే ధైర్యం ఉంది, ఇంకెవరికి ధైర్యం అనేది లేదు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కూడా స్పెషల్ స్టేటస్ గురించి అతను పోరాడతారు, కానీ దానికి కొద్దిగా టైం ఉంది. ఇప్పుడు మన దేశంలో ఇద్దరు ధైర్యవంతులు ఉన్నారు.
ఒకళ్ళు సోల్జర్స్ బార్డర్లో ఉంటారు వీళ్ళు. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లో వీళ్ళు ఆర్మీ కొన్ని ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయి అన్నమాట. సో పొద్దున్న లేచిన కానీ చాలా ట్రైనింగ్ ఏంటని అడిగితే వాళ్ళు వెళ్ళిపోయి చచ్చిపోతారు. అక్కడ చచ్చిపోవడానికి కూడా వీళ్ళు ట్రైనింగ్ తీసుకుంటారు అన్నమాట. వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క చేయరాలు యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత. ఇంకా తర్వాత ఇంకో వాళ్ళు ధైర్యంగా ఉన్నది ఫార్మర్స్. వీళ్ళు ప్రతి సంవత్సరం వాళ్ళు పంట వేస్తారు. చివరికి వర్షాలు వచ్చి కొట్టుకుపోవడం, లేకపోతే నీళ్ళు సరిపోక పంటలు చచ్చిపోతాం అట్లా అవుతుంది. వాళ్ళకి ప్రతి సంవత్సరం లాస్ అయితే కానీ లాభం ఉండదు. ప్రతి సంవత్సరం వాళ్ళ దగ్గర ఉన్నదంటే పెట్టేస్తారు. ఇంకా లేకపోతే వాళ్ళు నగలు తీసుకెళ్ళి తాకట్టు పెడతారు అన్నమాట. వాళ్ళ నగలు కూడా పోతూ ఉంటాయి. నిజానికి వాళ్ళు ఒళ్ళు మండి వదిలేస్తే ఆకలితో మనం చచ్చిపోతాం. కానీ అలా చేయలేదు. ఇప్పుడు కూడా రైతులు తలుచుకుంటే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని దింపి మన జనసేన పార్టీని ప్రభుత్వం తేగలిగిన వాళ్ళు ఒక్కలే, అదే ఈ ఫార్మర్స్. సో మీరందరూ రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలు ఏంటో తెలుసుకోండి. మన జనసేన పార్టీ తరఫున మనం ఏమైనా చేయగలుగుతాం అనేది ఆలోచించండి. ఇప్పుడు రైతులు అయిపోయారు, తర్వాత ఇంకా మనం ఉండం. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ, లేకపోతే ఏదో కంపెనీ, లేకపోతే బిజినెస్, మిగతా వాళ్ళు ఉన్నారు. సో మనం ఎందుకు జనసేన పార్టీకి ఓటు వేయాలి? ఈ హాస్పిటల్స్, స్కూల్స్, హౌసెస్, ఇల్లు ఇవన్నీ కూడా ప్రైవేట్గా ఉంటాయి, గవర్నమెంట్ ఉంటాయి. కానీ మన రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే గవర్నమెంట్ అని అనగొక్కుతారు. హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ నిజంగా వాళ్ళు ఇల్లు కూడా కట్టాలి, కానీ కట్టరాదు. ఎందుకంటే వాళ్ళకి ప్రైవేట్ హాస్పిటల్స్లో కానీ, స్కూల్స్లో కానీ, ఇళ్ళలో కానీ వాళ్ళకి వాటాలు ఉంటాయి అన్నమాట. అదే మన పవన్ కళ్యాణ్ వచ్చాడంటే ప్రభుత్వంలోకి, ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ, హౌసెస్ కానీ వీటిని బలపరుస్తాడు అన్నమాట. అప్పుడు ఏమవుద్దంటే జనాలందరూ వీటికి వెళ్ళడం మొదలు పెడతారు. వీళ్ళు చచ్చినట్టు రేటు తగ్గిస్తారు. లేకపోతే ఏంటంటే మనం 10,000 సంపాదించిన నెలకి ₹1,00,000 సంపాదించినా సరే మొత్తం అంత దాంట్లో పోద్ది, మనకు రూపాయి మిగలదు. ఇప్పుడు ఇల్లు కొనుక్కోవాలంటే సిటీలో కానీ 50,000 కూడా 50 లక్షల నుంచి ₹1,00,000 అవుతాయి. అదే టౌన్లో అయితే 25 లక్షల నుంచి 50 లక్షల వరకు అవుతుంది. అదే స్కూల్లో వేయాలంటే పిల్లల్ని టౌన్లో అయితే 25,000, సిటీలో అయితే ₹1,00,000. పొరపాటున మనకి ఏమైనా హాస్పిటల్లో జాయిన్ అయ్యామంటే ₹1,00,000 బిల్ అయింది కానీ వదలదు. సో మనం కూడా ఓటీ కూడా మానేసాం అనుకోండి, మన జీవితాంతం ఇలా మేపడానికే సరిపోతుంది. ఇప్పుడు ఉన్నవాడు లేనివాడు అనే తేడా లేదు, ఎవడన్నా ఒకటే, ఎవరికైనా ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు మన వాతావరణం పాడైపోతే ఉన్నవాడు నష్టపోతాడు, లేనివాడు నష్టపోతాడు. అండ్ కుల రాజకీయాలు, ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే, సపోజ్ ఒక ఊర్లో 200 మంది ఉంటే అందులో 150 మంది ఒక కులం ఉంటే ఇంకో 50 మంది ఒక కులం ఉంటారు సపోజ్. అప్పుడు వీళ్ళకి గొడవ పెట్టేసి ఎక్కువ మంది ఉన్న దానికి వెళ్ళి సపోర్ట్ చేస్తారు. అప్పుడు వీళ్ళు సపోర్ట్ చేస్తారు అన్నమాట. ఎలక్షన్లు వచ్చినప్పుడు వాళ్ళు ఓట్లు వేస్తారు. ఇలా ఇది ఒకటే కాదు, సపోజ్ ఒక ఏరియాలో ముస్లింలు ఎక్కువ ఉన్నారు, లేకపోతే హిందువులు తక్కువ ఉన్నారు, లేకపోతే హిందువులు ఎక్కువ ఉన్నారు, ముస్లింలు తక్కువ ఉన్నారు. అప్పుడు వాళ్ళిద్దరు గొడవలు పెట్టేసి ఎవరైతే ఎక్కువ మంది ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. తిరిగి వీళ్ళే వెళ్ళి ఆ ఎవరు ఓటేస్తారు అన్నమాట. సో ఫస్ట్ మనం కులాల గురించి, మతాల గురించి ఆలోచించడం మానేద్దాం. పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు దాకా బీసీ స్కూల్స్, ఎస్సీ స్కూల్స్, ఎస్టీ స్కూల్స్, లేకపోతే ఓపెన్ హాస్టల్స్ అలా ఉన్నాయి. సో జనాలు ఇక్కడి నుంచే మారిపోతున్నారు, చిన్నప్పటి నుంచే మారిపోతున్నారు. ఇవన్నిటిని మార్చడానికి ఇవన్నీ తీసేసి కామన్ స్కూల్ అని పెట్టినాడు. ఇలా చేసినాడు ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ ఒకడే. మిగతా రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా మనం ఎంత విడిపోయి ఉంటే వాళ్ళకి అంత లాభం.
కలిసి ఉంటేనే లాభం అని ఆలోచించే ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్. అండ్ మనం ఆడపిల్లల్ని రాత్రిపూట బయటకు పంపాలనే సరే అందరూ ఈ మధ్యన ఆలోచిస్తున్నారు, వాళ్ళు మళ్ళీ సేఫ్గా తిరిగి వస్తారో లేదా. అదే పవన్ కళ్యాణ్ సీఎం అయితే ఒక్కొక్కటి తాట తీస్తాడు. మనం ఒక్కోసారి న్యూస్ చూస్తాం, ఆడపిల్లలు ఎత్తుకెళ్ళిపోయారు, లేకపోతే ఎమ్మెల్యే ఎంపీలు జనాలు వచ్చి తీసి తిడుతున్నారు, మన ఎదురు తిరిగితే లారీలు వేసి తొక్కిచ్చేస్తున్నారు, ఇలాంటివన్నీ వింటూ ఉంటాం. విన్నప్పుడు మనకు కూడా అనిపిస్తుంది, మనం పోలీస్ అయినా బాగుండేది, లాయర్ అయినా బాగుండేది, లేకపోతే కలెక్టర్ అయినా బాగుండేది, జర్నలిస్ట్ అయినా బాగుండేది కనీసం అని ఆలోచిస్తాం. అవన్నీ మనం అవ్వాల్సిన పని లేదు. జనసేన పార్టీ ఓటేస్తే చాలు, అన్ని పవన్ కళ్యాణ్ చూసుకుంటాడు. అండ్ దయచేసి మనం అందరం ఈసారి పవన్ కళ్యాణ్ గెలిపిద్దాం, జనసేన పార్టీని గెలిపిద్దాం. గెలిపించిన రెండు సంవత్సరాలు 3 సంవత్సరాలకే మనం అందరం బాధపడతాం ఖచ్చితంగా. ఇప్పుడు దాకా మనల్ని అందరూ బానిసలుగా చూసారా, కానీ ఈ పవన్ కళ్యాణ్ ఏదో ముందు వచ్చినా బాగుండేది కదా, మీరు అందరూ బాధపడతారు. థ్యాంక్ యూ. జై జనసేన, జై హింద్.